భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాలలోని తన క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం, భావ ప్రకటనకు సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పితాను కొనియాడారు. సమసమాజ నిర్మాణంలో బాబాసాహెబ్ చేసిన కృషికి గుర్తింపుగా ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి సైతం ఆయన్ను సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా గుర్తించాయని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడానికి తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఫరూక్ తెలిపారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పాటుపడిన కృషిని స్మరిస్తూ కులాల, మతాల మధ్య విభేదాలు లేకుండా మనమంతా ఒక్కటే, ప్రజలంతా ఒక్కటే అని చాటి చెప్పిన మహనీయుని గుర్తించి తలుచుకుంటూ ఆయన రచించిన రాజ్యాంగం వలన ఈ రోజు మనమంతా జీవిస్తున్నామని అన్నారు. పూలు వేస్తారా దగ్గర పోయినా కన్నా బాగా